వారానికి ఒకసారి నాన్ వెజ్ మానేయడమే కష్టమంటే అన్ని రోజులు వెజిటేరియన్స్ గానే ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? నేను పక్కా నాన్ వెజిటేరియన్నే, కానీ కొంతమంది నా ఫ్రెండ్స్ వెజిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తే కొన్నిసార్లు జాలేస్తుంది. ఈ వెజిటేరియన్స్ లో కూడా కొన్ని రకాలు ఉంటారు. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్స్, అంటే పక్కన ఎవరైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే కిలోమీటర్ దూరం వెళ్ళి కూర్చుంటారు. ఇంకొంతమంది ఇవేవి పట్టించుకోకుండా పక్కనే కూర్చుంటారు, కానీ తినరు, నాన్ వెజ్ తినరు. ఇంకొంతమంది తినాలనున్నా ఇంట్లో ఏమంటారో అని పాపం కోరిక ఆపుకుంటూ ఉంటారు. ఎవరైనా ఫోర్స్ చేస్తే బాగున్ను, తినేసే వాళ్ళం అని మనసులో అనుకుంటూ ఉంటారనమాట. ఇవన్నీ కాదని ఇంకో టైప్ ఉంటదండి. వీళ్ళు ఎగ్టేరియన్స్. వీళ్ళు కోడిని తినరు, కానీ దాని గుడ్డుని తింటారు. కోడి గుడ్డు నాన్ వెజ్ కాదంట. వెజిటేరియన్స్ అంటే మా స్కూల్లో ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నాకు. ఒకరోజు మా క్లాస్మేట్ బర్త్డే అని ప్రాన్స్ బిర్యానీ తెచ్చింది. అందరికీ ఇచ్చింది. ఒకరి తర్వాత ఒకరం షేర్ చేసుకుంటూ తింటున్నాము. అయితే నా పక్కనున్న అమ్మాయి ఎగ్టేరియన్ అనమాట. తను నాన్ వెజ్ తినదు. అయితే తనకి తెలియక ప్రాన్స్ బిర్యానీ అని తెలియదు కాబట్టి తినేసింది. తను ఇలా నోట్లో పెట్టుకున్న వెంటనే నేను అయ్యో అది ప్రాన్స్ బిర్యానీ అని చెప్పాను. ఒక సెకండ్ ఆగి నవిలి అరే ఇది చాలా బాగుందే అని చెప్పి తినేసింది. మేము పిచ్చగా నవ్వామనుకోండి. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తీసుకెళ్తే స్కూల్లో తనతో షేర్ చేసుకునేదాన్ని. తినేటప్పుడు ఈ పీస్ ఏమంటారు, ఇది ఇలా తినాలా, ఇది బోనా, ఇది బయటకు వదిలేయాలా అని చెప్పి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగేదన్నమాట. భలే కామెడీగా ఉండేదిలే. ఇలా మీరు కూడా ఎవరికైనా నాన్ వెజ్ తినడం నేర్పించారా? మీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.